నీ పాదపద్మములకు నమో నమః. పత్రం బంధుకులం పుణ్యాంకరం సుందరంగా ఆశీర్వాదం కలకాలం చల్లగా వర్ధిల్లవయ్యా. మహాభాగ్యమా నా ధన్యుడు రైతుని ఎప్పటికీ నాశనం అయిపోయాడు. అన్నయ్య మాట మాత్రమా మన పరిహారమైనటువంటి పరిచారకుడి చేత అది పూర్తముగా ఆస్థానకు రమ్మన్నావు. అవును, అడుగుతావా? సమాచారం విచారించవచ్చా? అడుక్కో అవునా? అడుక్కోయా. అన్న అడుకుంటాడు కడుక్కుంటాడు. నీకు అన్న అడుక్కోయా. పిలుచుకోవడం వదిలేసిన ఆవేశపడకు, ఆత్రపడకు. నిన్ను రప్పించింది అందుకే. తమ్ముడా, ఇచ్చోటికి నన్ను రప్పించిన కార్యార్థం ఏమన్నా అని అడుగుతున్నావు. చూడు, పాండవుల మధ్య జూదమ్మరాడి ద్రౌపది మీద కక్ష తీర్చుకున్నట్టుకై జూదమ్మాడి పాండవులను సరసాల పెట్టాం. ఇక పాంచాలి మన పాదుదాసి. జూదమాడకు ముందు వాళ్ళని ఎక్కడి నుంచి రప్పించామన్నా? చెప్పాను కదా, ఇంద్రప్రస్థపురం నుంచేనే. ఓహో, ఇంద్రప్రస్థపురం రప్పించి నూతన గృహం ఒకటి కట్టించి దానికి విచిత్ర మండపం నామకరణం చేసి గృహ ప్రవేశం రప్పించి జూదమాడించి ఓడించి సర్వస్వం మన కైకొని పాండవులను సరసాల్లో పెట్టాం. ఆ పాంచాల మీద పగ తెచ్చుకోవాలని ప్రతిగా వినప్పగా తన పద్దుల ఆజ్ఞ లేదే, అనుమతి లేనిదే రాను పోరాన్నదట. ద్రౌపదికి అంత గర్వం అన్నా. ఆ ప్రతిగామి ఆ మాటల తర్వాత నీ వల్ల కాదు పో అని నిన్ను రప్పించాను. అయినా దేని తెలుసుకునే ఆ ద్రౌపదికి అంత గర్వము? నాకేం తెలుసు? ఒకరా ఇద్దరా ఏకంగా 5 మందిని కడుపిచ్చితో కట్టుకున్నది. వారిని చెరసాల్లో పెట్టాం కదా. వార్త సక్రమం కాపురం చేసిందా? అది మనకొద్దు. అది రాననేది నేను రప్పించాను. కరెంట్ పట్టుకుని తెచ్చిండ్రు. కరెంట్ పట్టుకుని తెచ్చిపోయింది. పోరా అంటే పోయిందనుకో 650 గంటలు. పోరంటే ప్రాతిగా అనుకుంటున్నావా?
కరెంటు పోయిన తర్వాత ఆడ కూడా పట్టుకుంటాడు. కరెంట్ పోయినాక దోసేస్తాడు బాగానే. ఆయన ఒక్క మాట వెళ్ళే పేడు ముందు ప్రాతికామని కాదు, నీ సహోదరుడు సుశాస్త్ర పులి ఎలాగైనా పాంచాలను తేవాలి. దాని నక్కల పాలు చేసి కుక్కల పాలు దాని వయ్యారు కూడా చూసావా, దాని వల్లకాటి పాలు కూర్చోవాలి. వల్లకాటు మరి దాని సొగసు ఇసుక పాలు చేసి వాడ పొద్దుండగా తీసుకొచ్చి నీ పాదాల చేత రాకపోతే దాని కాళ్ళు పట్టుకునేవి కావాలా? అప్పుడు నీ కాళ్ళు నీ మెడగా నరికేస్తా. నా కాళ్ళు పట్టుకోవద్దు, ఆయన కాళ్ళు అన్నో అట్లా చెప్పే అట్లా చెప్తే వదులుతానా? దాన్ని ఎట్లయినా తెస్తానంటావు. ఎట్లయినా కానీ నేను తెస్తానంటావు. దిగావిడితో చెప్పిన మాటలు నాకు చెప్పి ఒప్పుకుంటానా? అవును, తెస్తానన్నా అంటావు. మరి మనము సందేహం ఉందా? ఏమో కొంచెం అనుమానంగా ఉంది. అనుమానమే మీ అన్నకు ఎప్పటికీ అనుమానమే. మనము సందేహం ఏమన్నా కాలేమని. అవునా? సత్యన పసిపోని పేసునా మాకు పెట్టింది పప్పు అన్నం పెట్టినారు, రసం వేసారు. నీకు మొదటిగా పూరీలు అట్టు పెట్టినారు వాళ్ళు. ఎందుకు పెట్టినారు మీకు? నీకు మొదటిగా పూరీలు పెట్టారు వాళ్ళు. మాకు మాకు పప్పు వేసినారు, రసం వేసినారు, అన్నం పెట్టారు, తిన్నాము. ఈయన ఒకడే పూరీలు ఎట్టు తిన్నాడు. ఆయన ఏమన్నారా? ఏదో సచ్చిన పూరీలో చిన్న పసుపూరి వేసిన పసుపు పసుపు కాదు, పసుపు చచ్చిపోయిన చచ్చిన పశువు అంటే పశువు, గోవు. పూరంటే గడ్డి. చచ్చిపోయిన గోవు గడ్డి తింటుందా? చచ్చిపోయిన గోవు గడ్డి ఆడి తింటుంది. అదే చచ్చిపోయిన గోవు ద్రౌపది సచ్చిందంత సమానం. మలుకున్నారనుకో తోలు తీసేస్తాను, అయిపోయాడికి దాని బతుకాడికి అయిపోయాడు. తనుడివేనా నువ్వు? నేను కాదు. వచ్చిన ఎలిమెంట్ ఆ మాట లేదు. మేము ముస్లింస్ కదా, మన ఆట మాట ఏదన్నా చూడండి. అయినా మేము అలా చేస్తేనే మాకంతా ఏదైనా కూడా దానివాడు వెళ్ళా. లేదా అది అంటే పసుపూరి ఊరు అనగా గట్టిన మూర్ఖుడా. అదే
ఓడిమిచ్చే మాటలు పలికినది ఎలాగైనా అది చేస్తాం. ఓడిమి చేసి మాటలు పలికినా కూడా ఎలాగే తీసుకుని వస్తానంట. మరి ఒకవేళ కారు కూతలు పలికితే ఒకవేళ కారు కూతురు పలికితే కాలు పట్టుకోవాలా. అదే కారు కూతలు పలికి కాళ్ళు పట్టుకోవాలా? కారు కూతురు కాళ్ళు నరికేస్తారా? కారు కూతలు పెడితే కాళ్ళు నరికేసి నాలుగు పోయేస్తాం. మళ్ళీ దేనికే ఆ. అన్నో మీరు తెచ్చేవు సుఖమా. కారుడా నోరు మొయించాలా దానికి ఎవరైనా కూడా సహాయార్థం వచ్చినా కాదన్నా వారన్నటువంటి సాక్షాత్ శ్రీనివాసుడు అడ్డమే వచ్చినా దాన్ని విడవకుండా శ్రీనివాసుడు వేడుకొండ వెంకటరమణ స్వామి ఆయన ఎందుకు వస్తాడు? వాళ్ళ అన్నగారా కలియుగ దైవము అవును కరెక్ట్. సరే